గేమ్ చేంజర్ సినిమా బెనిఫిట్ షోల గురించి హైకోర్టులో విచారణ అయితే జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బెనిఫిట్ షోలతో పాటు స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వటం ఏంటని తెలంగాణ హైకోర్టు అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది. పుష్ప ఈవెంట్ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ మొత్తాన్ని హైకోర్టు ప్రస్తావించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టికెట్ రేట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. మరి ఈరోజు ఏం చేసింది, ఎందుకు అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత మరి తెల్లారుజామున షోలకు ఎందుకు పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి హోంశాఖ ప్రధాన కార్యదర్శికి అయితే నోటీసులు పంపడం జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేయడం జరిగింది. అయితే మొత్తం ఎపిసోడ్ చూసుకున్నట్లయితే పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో హైకోర్టులో విచారణ అయితే జరుగుతూ ఉంది. ఈ విచారణకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్ కట్ గైడ్లైన్స్ అయితే వచ్చి ఉన్నాయి. నెక్స్ట్ నుంచి వచ్చే ఏ మూవీకి కూడా టికెట్ రేట్లు పెంచము, దాంతోపాటు బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్లు ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అయితే హైకోర్టుకి స్పష్టం చేయడం జరిగింది. కానీ గేమ్ చేంజర్ విషయానికి వచ్చేసరికి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ రేట్లు స్వల్పంగా పెంచుతూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాల నేపథ్యంలోనే ఈరోజు ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది. మొత్తం విచారణ చేసిన హైకోర్టు అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది. ప్రేక్షకుల భద్రతతో పాటు స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఏముందని చెప్పి ప్రశ్నించింది. భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్న నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచి అవి జనాల నుంచే వసూలు చేయడం సబబు కాదని హైకోర్టు అయితే అభిప్రాయపడింది.